హైదరాబాద్ లోని సోమాజిగూడలో అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్పైన్ హైట్స్ లోని 5వ అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఓ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నాం మనం. అక్కడ చూడొచ్చు 5వ ఫ్లోర్ లోని ఇక్కడ ఆల్పైన్ హైట్స్ లో అండ్ అపార్ట్మెంట్ లో 5వ అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ మొత్తం లోపల ఆ ఫ్లాట్ లోపల కూడా మొత్తం అంతా పొగ చుట్టేయడం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే అక్కడ జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అక్కడ అపార్ట్మెంట్ లోపల 5th ఫ్లోర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. దానికి సంబంధించి విజువల్స్ కూడా చూస్తున్నాం. దానికి సంబంధించి అసలు కారణం ఏంటి, అక్కడ ఏం చెబుతున్నారు, ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అయితే చూసుకుంటే కనుక సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఆల్పైన్ హిట్స్ అపార్ట్మెంట్ లో 5వ అంతస్తు నుండి మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి. అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అక్కడ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీశారు. అయితే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ భారీ ఎత్తున శబ్దాలు కూడా రావడం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అదే గ్యాస్ లీక్ కావడం వలన గ్యాస్ సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ఆ ప్రమాదానికి గల షార్ట్ సర్క్యూట్ ఏమైనా కారణమా అనే కోణం లోపల దర్యాప్తును అయితే చేస్తున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు మొత్తంగా అయితే అక్కడ ఎవరు లేరు అని కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం జరిగినప్పుడు మొత్తంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా అయితే పొగలు రావడంతో దట్టంగా పొగలను చూసి పరిగెత్తుకుని రావడం జరిగింది. హుటాహుటిన ఫైర్ స్టేషన్ కు సంబంధం అయితే సిబ్బంది సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రాథమికంగా అయితే ఇంకా అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.